సీఎం సారు తనదైన మార్కు చూయించుకున్నాడు హైడ్రా తోటే షురువైందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే నో ఎమోషన్స్, నో రిలేషన్స్, నో రికమెండేషన్స్, ఓన్లీ యాక్షన్ అని చూయిస్తుండు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా అవిటిని దాటుకుంటా అనుకున్నది చేస్తందుకు ముందుకు పోతున్న తీరు చూసి చాలా మంది సార్ స్టైల్ కు ఫిదా అయిపోతుండ్రు. ఇప్పటిదాకా హైదరాబాద్ చరిత్రలో ఎంతో మంది పేర్లున్నాయి. అట్లనే రేపటి చరిత్రలో కూడా సీఎం రేవంత్ సార్ కూడా కొన్ని పేజీలు పక్కా ఉంటాయి. హైదరాబాద్ అంటేనే చెరువుల నగరం. అసొంటి నగరంలో చెరువులన్నీ మాయమైపోయినాయి. పాలకులు అధికారులు పైసలే పరమావధిగా కూడవలుకొని చెరువులను చెరవట్టిర్రు. కానీ ఆ చెర నుంచి చెరువులకు విముక్తి కల్పించే హీరోగా రేవంత్ రెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చిండు. హైడ్రాన్ పెట్టి అందరికి డర్రు పుట్టిస్తున్నాడు. నీ వాళ్ళు నా వాళ్ళు అన్న ఎమోషన్స్ లేవు. ఎవరిదైనా సరే చెరువుల ఇండ్లున్నదంటే నిమిషం ఆలోచన లేకుండా కూల్చి పడేస్తున్నారు. ఇంకో రూల్స్ తప్పి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన పాత ఆఫీసర్లను కూడా దొరకబట్టి కేసులు పెడుతున్నారు. ఇంకోసారి చెరువు దిక్కు చూడాలంటేనే చెరువుల దిగక ముందే ప్యాంటు దడిచేటట్టు దడ పుట్టిస్తున్నాడు. ఇలా ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యానికి పోయి సీఎం సార్ మళ్ళోసారి హైడ్రా ముచ్చట్ల తగ్గేదేలే అని అనుకొచ్చిండు. ఇలా దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాన్ పెట్టినాము. ఆక్రమించిన చెరువులను మీరే ఇడిసేయ్రి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పచెప్పుర్రి, లేదంటే మేమే నేలమట్టం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా FTL లో గాని బఫర్ జోన్ లో గాని నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇట్లా రేవంత్ సార్ ఎవ్వరు ఒత్తిళ్లకు లొంగకుంటా అనుకున్న పనిలో ముంగటికి పోతున్న తీరు చూసి సార్ చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. హైడ్రాన్ అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా పెట్టాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారు. మరి చూడాలి ఆలోచన మీద ఏం చేస్తున్నారో సీఎం సార్.